పరమశివుడు గంగని అలా పట్టేస్తే ఎంతకాలానికి చుక్క కింద పడకపోతే మళ్ళీ తపస్సు చేశాడు భగీరథుడు. నీకోసం వదిలేస్తున్నానన్నాడు. ఇంత గంగనొక్కసారి వదిలిపెడితే భూమి తట్టుకోదని తూర్పు దిక్కుకి 3 పాయలు 3 పాయలు పశ్చిమ దిక్కుకి వదిలిపెట్టాడు. ఒక్క పాయ మాత్రం యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. ఆ గంగ ఒక్క పాయ మాత్రం మహానుభావుడైన భగీరథుడి రథం వెంట వెళ్ళిపోతోంది. అలా వెళ్ళిపోతున్నప్పుడు విచిత్రం ఏమిటంటే చూశారు దేవతలందరూ, అబ్బా అంత గంగ ఆ పాములతో రాక్షసులతో వాటన్నింటితో కింద పడిపోతోంది. ఆ ప్రవాహం మొసళ్లతో పడిపోతోంది. కొన్ని చోట్ల వంకరగా, కొన్ని చోట్ల నిలువుగా, కొన్ని చోట్ల అడ్డంగా వెళ్ళిపోతుంటే భవంగపతితంతోజం పవిత్రమితి పస్పృశు పరమశివుడికి తగిలింది కాబట్టి దీన్ని ముట్టుకుంటే చాలని ఆ ప్రవాహం కింద తలపెట్టలేక నీళ్లు ముట్టుకుని తల మీద తల్లుకుని పాపాలన్నీ పోగొట్టుకుని ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నారు. ఎంతమందో కిందకొచ్చి చూసేవాళ్ళు పాపాలు పోగొట్టుకుని పైకి వెళ్ళిపోతున్న వాళ్ళు గంగా అవతరణము, గంగ ప్రవాహము, రంగతుంగ తరంగ సంఘములతో రంగిల్లు ఘోషంబుతో బంగారం పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగులు సల్పుతు జంఘలించుతు నభోభాగము నుండి జారం గంగమ్మను దాల్చితే శిరమునం రంజిల్లుతుం శంకర అని ఆ గంగావతరణం గంగ వెళ్ళిపోతుంటే జహ్ను మహర్షి యొక్క యజ్ఞవాటాన్ని ముంచెత్తితే కోపం వచ్చి జహ్ను మహర్షి అమాంతం ఆచమనం చేశారు. ఇప్పటి వరకు కనబడిన గంగా ప్రవాహం ఇలా వెనక్కి తిరిగి చూసేటప్పటికి చుక్క నీళ్లు లేవు. ఇదేమిరా ఆశ్చర్యపోయేటప్పటికి తన కుడి చెవిలోంచి విడిచిపెట్టాడు భగీరథుడి ప్రార్థన మీద. జాహ్నవి అన్న పేరుతో పైకొచ్చింది. పాతాళలోకానికి వెళ్ళి సగర చక్రవర్తులు 60,000 మంది బూది కుప్పల్ని ముంచెత్తింది. ముంచెత్తేటప్పటికి చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం మీద కిందకి దిగొచ్చన్నాడు, పితామహానాం సర్వేషాం కురుష్వ సలిలక్రియాం అన్నాడు. ఒరే నాయన ఎంత పితృభక్తిరా! ఎప్పుడో 3 తరాల ముందు పడిపోయిన పితృదేవతల కోసమని వాళ్ళకి జలతర్పణ జరగలేదని తీసుకొచ్చావా గంగని? మహానుభావా నిన్ను అనుగ్రహిస్తున్నాను, చెయ్యి, పితామహులందరికీ కూడా జలతర్పణ చెయ్యి అన్నాడు. 60,000 మందికి జలతర్పణ చేస్తే వాళ్ళ దాహం తీరి వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు. తల్లిదండ్రులకు పూర్వం పుట్టినటువంటి వాళ్ళకి తద్దినాలు పెట్టడానికి ఎంత ప్రయత్నం చేశాడో, ఆ జలతర్పణ కోసం రాజ్యాన్నే విడిచిపెట్టేశాడు కొన్ని వేల సంవత్సరాలు. కనీసం తనని కని పెంచి పెద్ద చేసి కొడుకుని చూసుకుని మురిసిపోయి ఆ కొడుకు చేతిలో చచ్చిపోతే చాలనుకుని వాడి ఒళ్ళో తలపెట్టుకుని మరణించి వాడు ఏడాదికొక్కసారి ఆ తిథినాడు తద్దినం పెడతాడేమోనని ఎదురు చూసిన తండ్రికి కూడా తద్దినం పెట్టని వాడు ఎవడితో మర్యాదగా ఉంటాడు, ఎవడిని ఉద్ధరిస్తాడని నమ్మి వాడితో స్నేహం చేస్తాం. వాడి తల్లికి తండ్రికి తద్దినం పెట్టని వాడు ఊళ్ళో వాళ్ళని ఏలుతాడా? వాడు ఊళ్ళో వాళ్ళకి గౌరవం చేస్తాడా? అసలు ఇక్కడ ఉన్న వాళ్ళతో సంబంధం కాదు, వంశంలో ముందు పుట్టిన వాళ్ళ పట్ల కూడా ఎంత మర్యాదగా బతకాలో నేర్పింది రామాయణం.